శివాపురం అనే గ్రామంలో శివుడనేవాడు ఉండేవాడు. వాడికి 16వ ఏటనే తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోవడం వలన ఇంటి భారమంతా శివుడిపై పడింది. శివుడేమో తెలివైనవాడు, కానీ వట్టి సోమరిపోతు. ఒకనాడు అతడి తల్లి అతన్ని పిలిచి, నాయనా శివ, నువ్వు పొలం సంగతి పట్టించుకోకపోతే ఎలా? అదేమో బీడు పడిపోతుంది, మనకు రోజు గడవడమే కష్టమవుతుంది అన్నది. దానికి శివుడు విసుగ్గా, ఎండనక వాననక పొలం గట్ల వెంట కన్మల వెంట తిరగడం నా వల్ల అవుతుందా? ఇంకేదైనా పని చేద్దామన్నా ఇచ్చేవాడెవడు? ఛీ, ఇది ఊరు కాదు, వల్లకాడు అంటూ విసుగ్గా ఇంట్లోంచి బయలుదేరి తను ఎక్కడికి వెళ్తున్నది ఆలోచించకుండానే బాగా చీకటి పడే వేళకు దూరంగా ఉన్న అడవికి చేరాడు. అప్పటికి వాడు కాళ్ళు పీకటంతో ఇక నడవడానికి ఓపిక లేక ఒక చింత చెట్టు కింద ఉస్సూరుమంటూ కూర్చున్నాడు. అప్పటి స్థితి తలచుకుంటే అతనికి ఏడుపొచ్చింది. ఏపులో పిశాచము వచ్చి మింగేస్తే అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అనుకున్నాడు అతడు. ఆ మరుక్షణంలో చెట్టు వెనక నుంచి, ఈ దగ్గరలో పులి లేదు, నేనున్నాను అన్న మాటలు శివుడికి వినిపించాయి. అప్పుడు శివుడు ఆశ్చర్యంగా తల చెప్పి వెనక్కి చూసేసరికి పిశాచం ఒకటి వికవికమని నవ్వుతూ వాడి ముందుకు వచ్చి, నువ్వు తలచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం అన్నది. పిశాచాన్ని చూసి ముందు భయపడినా అది సోమరిపోత అనేసరికి కోపం తెచ్చుకుని, సరే, నేను సోమరిపోతునే, నువ్వేం సాయం చేయగలవు అన్నాడు. నీకేది కావాలన్నా ఇస్తాను, కానీ ముందు నా షరతులు ఒప్పుకోవాలి అన్నది పిశాచి. ఏమిటా షరతులు అని అడిగాడు శివుడు సంశయిస్తూనే. 6 ఏళ్ల పాటు నేను నీ బానిసగా ఉంటాను, ఏది కావాలంటే అది ఇస్తాను, నువ్వు రాజభోగాలు అనుభవించవచ్చు, అది 6 ఏళ్ళు మాత్రమే అన్నది పిశాచం రహస్యం చెబుతున్నట్లు. ఆ తర్వాత అని అడిగాడు శివుడు, ఇందులో ఏదో మోసం ఉన్నదని అనుమానిస్తూ. ఆ తర్వాత నాకు నువ్వు బానిసగా నీ జీవితాంతం ఉంటావు, నిన్ను నాతో తీసుకెళ్తాను, అయితే ఈలోగా నువ్వు చెప్పిన పని ఏదైనా నేను చేయలేకపోతే మాత్రం మన ఒప్పందానికి నువ్వు కట్టుబడాల్సిన అవసరం లేదు, నీ దారి నీది, నా దారి నాది, ఎందుకు ఇష్టమైతే చెప్పు అన్నది పిశాచం. శివుడు పిశాచం పెట్టిన షరతులకు ఒప్పుకున్నాడు. మరుక్షణం వాడి జేబులు బంగారు నాణాలతో నిండిపోయాయి. నీకెప్పుడేది కావాలన్నా నన్ను తలుచుకో అని చెప్పి పిశాచం మాయమైపోయింది. అప్పుడు శివుడి ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన తల్లితో చెప్పి బంగారు నాణాలు ఆమెకు చూపించాడు. ఆమె వాడు పిశాచానికి బానిస అయిపోతాడన్న భయంతో శోకాలు పెట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోమన్నది. అయినా అందుకు శివుడు ఒప్పుకోలేదు. ఆమె పట్టరాని కోపంతో వాడిని ఇంటి నుంచి బయటికి నెట్టి తలుపులు మూసేసింది. ఇక శివుడు అడవికి పోయి పిశాచాన్ని తలుచుకున్నాడు. అది కనిపించగానే, నేను ఈ ప్రాంతం వదిలి అడవిలో మరొక చోట ఉండదలిచాను, నాకొకటి చక్కని భవనం, పనులు చేసేందుకు దాసదాసీలు, ఒక భోషానం నిండుగా బంగారు నాణాలు కావాలి అన్నాడు. పిశాచం క్షణాల మీద వాడు కోరినవన్నీ సమకూర్చింది. 1 నెల రోజుల పాటు అన్ని సుఖాలు అనుభవిస్తూ కాలం గడిపి మరొక్కసారి పిశాచాన్ని తలుచుకున్నాడు. అది రాగానే, నేను అడవిలో తిరగడానికి ఒక ఏనుగు, 4 గుర్రాలు కావాలి అన్నాడు. పిశాచం వాటిని తెచ్చి శివుడికి అప్పగించింది. ఇంకా మరొక నెల గడిచాక వాడు పిశాచాన్ని తలుచుకొని అది కనపడగానే, ఈ అడవిలో దోపిడీ దొంగలు తిరుగుతున్నారని నా అనుమానం, నా భవనాన్ని కాపలా కాసేందుకు పెంపుడు కుక్కల్లా ఉండే 6 పులులు కావాలి అన్నాడు. పిశాచం వాటిని కూడా తెచ్చి భవనం ముందు కట్టివేసింది.
మరొక్కసారి వాడు పిశాచాన్ని తన భవనం చుట్టూ 20 అడుగుల ఎత్తైన గోడ కట్టమని అడిగాడు. దాపులనున్న పెద్ద చెట్లను పీకి దూరంగా పాతమన్నాడు. భవనానికి తూర్పుగా పడి ఉన్న బండరాళ్ళనెత్తి కొండ శిఖరం మీద పెట్టి రమ్మన్నాడు. ఇక ఈ పనులన్నింటితో విసిగిపోయిన పిశాచం వాడితో, నువ్విలా పీడిస్తావని తెలిస్తే నీ ఛాయలకు కూడా వచ్చేదాన్ని కాదు. సరే చూస్తుండు, నువ్వు నా బారిన పడకపోవు. అప్పుడు నిన్ను సలసలా కాగే నూనెలో వేసి తర్వాత ఎర్రగా కాలే పెనం మీద వేయిస్తాను. అప్పుడు నిన్ను ఒక్కసారే సాయంత్రం ఫలారంగా తింటాను. అప్పుడు నిన్ను ఒక్కసారే తినేస్తాను అనుకోకు. పదునైన కత్తితో ముక్కలుగా కోసి 6 నెలల పాటు ఉదయం సాయంత్రం పాలారంగా తింటాను అన్నది పళ్ళు కొరుకుతూ. నేను నీకు చిక్కినప్పుడు కదా చూద్దాంలే అని నవ్వేశాడు శివుడు. ఇలా 1 సంవత్సరం, 2, 3, 4, 5 సంవత్సరాలు గడిచిపోయాయి. పిశాచానికి శివుడు ఏ పని చెప్పినా క్షణాల మీద చేసేది. 6 సంవత్సరం రాగానే శివుడికి ఇక బెంగ పెట్టుకున్నది. తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఆఖరి రోజు రాత్రి శివుడు తెగని ఆలోచనలతో భవనం నుంచి బయలుదేరి దాపులనున్న కొలను గట్టున కూర్చున్నాడు. కొలంలో ఉన్న కప్పలు బెకబెకబెకమంటూ అరుస్తున్నవి. వాటిలో ఒక్కొక్క కప్ప నీళ్లలోంచి ఎగిరి వాడి మీదకు దూకి వాడు త్రుళ్ళిపడి లేవబోయేంతలో కొలనులోకి గెంతింది. ఇది జరిగిన మరుక్షణంలో శివుడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆహా అంటూ లేచి నిలబడి, ఓహో పిశాచి రా వేగిరం అని కేక పెట్టాడు. పిశాచం చెట్ల కొమ్మల్లోంచి వాడి ముందుకు దూకింది. నేనిప్పుడు చెప్పబోయే పని చెయ్యాలి అన్నాడు శివుడు. మన ఒప్పందం ప్రకారం 6 సంవత్సరం ముగిసేందుకు ఇక 1 అరగంట కాలమే ఉంది. 6 సంవత్సరాలు నువ్వు చెప్పిన బతిమాలిన పనులన్నీ చిటికలో చేశాను. త్వరగా ఈ పనేదో కూడా చెప్పు. నిన్ను నా బానిసను చేసుకొని లోగడ చెప్పినట్టుగా కాక పచ్చి పచ్చిగా తినేస్తాను అన్నది పిశాచం. నాకు కప్పల బెకబెకల సంగీతం వినాలని అనిపిస్తుంది. అలా కొలనులో నుంచి కాదు, చెట్ల కొమ్మల మీద నుంచి కొలంలో ఉన్న కప్పలన్నిటినీ కొమ్మల మీదికి చేర్చి వాటి స్వరతాల మాధుర్యాలను నాకు వినిపించు అన్నాడు శివుడు. పిశాచం శివుడికేసి కళ్ళెర్ర చేసి చూసి, ఇంకా నయం, కప్పల సంగీతం కాదు, కాకుల బృందగానం వినాలని ఉన్నదనలేదు. ఇది పుట్టరాని బుద్ధి, చావు తెలివి అంటూ గాలిలో పల్టీలు కొట్టి కొలనులో బుడంగుమంటూ మునిగి చేతికి దొరికిన కప్పల్ని చెట్ల కొమ్మల మీదికి చేర్చింది. పిశాచం మళ్ళీ కొన్ని కప్పల్ని పట్టేందుకు కొలంలోకి దూకేలోగా చెట్ల కొమ్మల మీద కప్పలు కింద కొలంలోకి దూకేశాయి. పిశాచం కోపంతో కీచుకీచుమని అరుస్తూ కొలంలోని కప్పల్ని కొమ్మల మీదికి చేర్చడం, అవి మరుక్షణంలో కొలంలోకి దూకడం, ఇలా అరగంట కాలం గడిచిపోయింది. ఇక శివుడప్పుడు ఉత్సాహంగా, మన ఒప్పందం ప్రకారం నేను చెప్పిన పని నువ్వు చేయలేకపోయావు. 6 ఏళ్ల గడువు ముగిసింది. ఇక ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఈ గడ్డు అనుభవంతో నా సోమర్తనానికి స్వస్తి పలికేస్తున్నాను. ఇంటికి పోయి హాయిగా పొలం పనులు చేసుకుంటూ నా కన్న తల్లిని సేవించుకుంటాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు శివుడు. పిశాచం శివుడికేసి కొరకొరా చూస్తూ, ఔరా సోమరిపోతూ, ఎంత గడుసువాడివనిపించావు. ఇక చచ్చినా నేను సోమరిపోతుల జోలికి పోను అంటూ ఎగిరి అడవిలో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయింది పిశాచం.